కరీంనగర్లో విషాదం చోటు చేసుకుంది. కన్న కూతురులా చూసుకోవాల్సినటువంటి మామ కోడలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు అడ్డుగా ఉన్నటువంటి కొడుకుని కడతేర్చారు మామ కోడళ్ళు. ఈ ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది, అందరినీ కలిచివేస్తుంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది మేడం? ఇప్పుడు తండ్రి, కొడుకు, కొడుకు భార్య ముగ్గురు కలిసి ఉంటున్నారు. అయితే ఈ సందర్భంలో అతనికి విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది. జనరల్గా దుబాయ్కే వెళ్తారు ఇక్కడ వాళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఈ కరీంనగర్ ఈ చుట్టుపక్కల వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఏజెంట్లు నమ్మి దుబాయ్ గల్ఫ్ గోసా అని కూడా అంటూ ఉంటాం మనం. వెళ్తూ ఉంటారు, వర్కర్స్కే వెళ్తూ ఉంటారు. ఈ కుటుంబ నేపథ్యం కూడా అలానే ఉంది. వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో మామగారికి కోడలికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అది అలా కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో 2 years తర్వాత కొడుకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత అతనికి కూడా అర్థమైంది. అర్థమయ్యి కొంచెం మందలించాడు, అయినా వాళ్ళు వినిపించుకోలేదు. అప్పుడు పెద్దల్లో పంచాయతీ కూడా పెట్టాడు. అయినా వాళ్ళేమి వాళ్ళ పద్ధతి మార్చుకోకపోయేసరికి అతను దగ్గర నుంచి ఒత్తిడి భార్యకి ఉంది, తండ్రికి ఉంది. ఈ నేపథ్యంలో ఇక వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇతన్ని అడ్డు తొలగించుకుంటే ఇక మనకు అసలు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు ఏమనేవాళ్ళు లేరు అని నిర్ణయానికి వచ్చి ఒక 3 లక్షల సుఫారీకి ఒక గ్యాంగ్తో మాట్లాడుకున్నాడు. మాట్లాడుకుని వాళ్ళకి వీళ్ళంతా ప్లాన్ సెట్ చేసుకున్నారు. ఆ కొడుకు అంజయ్య తోటి సన్నిహితంగా మెలగటం, తాగినప్పుడు హతమార్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు, ప్లాన్ వేసుకున్నారు. వేసుకుని ప్లాన్లో భాగంగా అతనికి దగ్గర అయ్యారు. అతన్ని తీసుకుని వెళ్ళి మందు తాగిచ్చారు. తర్వాత గొంతు పిసికి చంపేసేసి కాలువలో పడేశారు. తర్వాత మళ్ళీ ఏమి ఎరగని వాళ్ళలాగా అతను దొరకట్లేదు అని చెప్పి ఏడుపులు పెడబబ్బులు పెడితే చివరికి కాలువలో శవం దొరికింది. పోస్ట్ మార్టం రిపోర్టు కొంచెం అనుమానాస్పదంగా ఉంది. అప్పుడు పోలీసులు ఏం చేశారంటే అసలు అంటే ఏదైనా ఒకటి అనుమానాస్పదం అన్నప్పుడు బయట వాళ్ళనే కాదు ఇంట్లో వాళ్ళని కూడా అనుమానిస్తారు. అనుమానిస్తే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళిద్దరూ కొంచెం అనుమానాస్పదంగా ఉన్నారు. సరికి గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడేసరికి మొత్తం కక్కేశారు వాళ్ళు. ఏం చేశారు, ఎట్లా చేశారు చెప్పారు. మరి చూస్తే ఏమనిపిస్తుంది మనకి? అసలు మానవ సంబంధాలు ఇలానా ఉండాల్సింది? అంటే మానవత్వమే మంట కలిసిపోతున్నట్టు. అసలు మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు అని చెప్పి ఈ మధ్య చనిపోయిన అందశ్రీ గారు పాట రాశారు. పాట రాస్తే ఆ పాట విన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే మరి ఇంత నిరాశ అవసరమా జీవితాల్లో? ఎందుకు కష్టాల గురించి తరిచి పొగిలి ఏడ్చడం ఎంతవరకు కరెక్టు? ఒక ఆశాభావంతో ఒక ఆశతో కూడా ఉండొచ్చు కదా. మరీ మానవ సంబంధాలు మరీ ఇంత దారుణం అయిపోయినాయా అని అనిపించింది నాకు. కానీ ఇట్లాంటి జరిగినప్పుడు నాకు అందశ్రీ గారు గుర్తొచ్చి చూడండి నేను రాసిన పాట ఎంత కరెక్టో అని అంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఉన్నప్పుడు అలానే అనిపించేది, ఇప్పుడు ఆయన లేనప్పుడు కూడా మనకి ఏదో సందర్భంలో అందశ్రీ గారు గుర్తొస్తారు. ఈ మానవత్వం ఇట్లాంటి విషయాలకు వచ్చేసి ఏంటి ఇక్కడ అసలు మనం గమనించింది ఏంటి అంటే భర్త వేరే ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే చేస్తారా మహిళలు ఇలాంటి వివాహేతర సంబంధాలకి వెళ్తారా అంటే కాదు అనేది కూడా వాస్తవం. భర్త ఉన్నా దగ్గర లేకపోయినా కానీ వివాహేతర సంబంధాలు కొంతమంది అది ఒక బలహీనతగాను లేకపోతే మానసిక బలహీనతగాను లేక ఏదన్నా కానివ్వండి, భర్త దగ్గర దొరకంది ఏదో వీళ్ళు అనుకుంటారు. ఇది ఎంత మాయ అంటే ఈ బంధాలు ఎప్పటికైనా ఈ వివాహేతర బంధాలు ఎన్ని కేసులు చూసినామో మనం చివరికి తేలేది ఏంటి అంటే అది విషాదంగానే ముగుస్తుంది. మీరు ఎన్ని కేసులు చూడండి, ఎంత మందివి చూడండి,
ఏదో ఒక చోట అది విషాదంగానే ఉంటుంది. ఎందుకు విషాదంగా ఉంటుంది అంటే, ఇది ఒక రకంగా మన సమాజం కూడా ఇక్కడ అతన్ని ప్రశ్నించే దానికంటే కూడా మామని ఈమెను ఎక్కువ మందిని ప్రశ్నిస్తారు, మహిళల్ని ఎక్కువ ప్రశ్నిస్తారు. నేను ఆ ప్రశ్నించే దానికంటే కూడా ఎవరు చేసినా తప్పే. ఎగ్జాక్ట్లీ. మామగారు చేయని, మగవాళ్ళు చేయనివ్వండి, ఆడవాళ్ళు చేయనివ్వండి, ఎవరు చేసినా తప్పే. ఇది చేసినా తప్పే, ప్రోత్సహించినా తప్పే. ఏదైనా తప్పు అని ఎందుకు అంటున్నానంటే, అక్రమ సంబంధం అనేది కేవలం మహిళల ద్వారా, అంటే మహిళ ఒక్కరే వెళ్తే జరగదు కదా. కానీ వివాహేతర సంబంధాలు అనే ఒక మాయా జలతారు లాంటివి, ఇవి పాకుడు రాళ్ళు లాంటివి. కాలు వేసామంటే కిందకి రావాల్సిందే. ఎన్నో కేసులు చూసిన మీదట నేను చెప్తున్నా. వీళ్ళకి ఏంటి అంటే ఏదో తాత్కాలికంగా ఒక ఆనందము, లేకపోతే ఏదో వెలితి, లేకపోతే ఇంకోటి మనల్ని ఎవరు చూస్తారులే అని కానీ, ఎవరికి తెలుస్తుందిలే అని కానీ, ఇలా ఈ సంబంధాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా ఎక్కువ భాగం మహిళలే దీనికి బలవుతారు. ఇది వాస్తవం. అంటే సమాజం చూసే దృష్టి కావచ్చు, లేకపోతే కుటుంబ బంధాలు బీటలు వారటం కానీ, దానివల్ల వచ్చే నష్టం, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మహిళలకే ఉంటాయి. ఈ విషయంలో కొంతమంది కథలు చెప్పొచ్చు, కొంతమంది అరచేతిలో స్వర్గాన్ని చూపించవచ్చు, నీకోసం ఆకాశాన్ని తీసుకొచ్చి కిందకు దించుతామని చెప్పొచ్చు, లేదు నిన్ను ఆకాశ వీధుల్లో విహరింప చేస్తానని చెప్పొచ్చు, లేకపోతే నేను నీకు అండగా ఉంటానని చెప్పటం కావచ్చు. ఇలా ఎన్ని రకాలుగా అన్నా చెప్పనివ్వండి, చాలా సందర్భాల్లో ఒంటరి మహిళలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య ఏవైనా కాస్త పొరపత్యాలు ఉన్నాయి అని ఎవరికన్నా అర్థమైంది అనుకోండి, దాన్ని ఉపయోగించుకోవాలని కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మాయి కేసులో ఆ మామగారు అసలు ఈ మహిళ ఇంకెవరితో ఉన్న వివాహిత సంబంధం పెట్టుకుంటే వారించాల్సిన మామగారు. ఎగ్జాక్ట్లీ. తన కొడుకు ఏం బాధపడతాడో, ఏం కష్టపడతాడో, కొంచెం పరువు మర్యాదల గురించి కూడా మాట్లాడతారు కదా. అంటే కూతురులో చూసుకోవాల్సినటువంటి కోడలతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఒకటైతే అయితే, అసలు అంటే కన్న కొడుకునే కడత ఇచ్చిన, నేను అనేది కాదు, నువ్వు కూతురులా చూడమని ఎవరు చెప్పారు? కోడల్లానే చూడు, కోడల్లానే చూడు. నువ్వు భార్యలాగా ఎలా చూస్తావు? కోడల్లానే చూడు. అంత హృదయ వైశాల్యం ఉంది, కోడల్ని కూతురులా చూసేంత వాళ్ళు మన చుట్టూ ఉన్నారు అంటే నేను నమ్మను. చాలా తక్కువ మంది ఉంటారు, రేర్ పీపుల్ కోడల్ని కూతురుగా చూస్తారు. కానీ ఇక్కడ బాధ్యత మరిచిన భార్య అనే కంటే కూడా ఉచ్చం నీచం మర్చిపోయిన ఆ తండ్రి గురించే మనం ఎక్కువ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నేను ఇదేదో మహిళా పక్షపాతిగా మాట్లాడట్లా. అతని పైన 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి కోడల్లా చూడకపోవటం ఒకటి, కొడుకు మీద కొడుకు జీవితం ఏమవుతుందో అని ఆలోచించాల్సిన తండ్రి అంటే కుటుంబ పెద్దగా విఫలమయ్యాడు. తన తాత్కాలిక సుఖాల కోసం తండ్రిగా విఫలమయ్యాడు. పైగా కొడుకు ప్రాణం తీసేదాకా వెళ్ళాడు అంటే ఇది ఏమాత్రం క్షమించే విషయం కాదు. ఈ మధ్య కాలంలో అబ్బా పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఆడవాళ్ళు భర్తలు చంపేస్తున్నారు అని చెప్పి ఒక హడావుడి లేవదీశారు మీడియాలో, మనం గమనించాం. అవును, మనం చేసాం వీడియోలు, మనం కూడా వీడియోలు చేసాం. అమ్మో డ్రమ్ములో పెట్టి చంపేసిందని ఒకళ్ళు, ముక్కలు కోసిందని ఒకళ్ళు, లేదు హనీమూన్కి తీసుకెళ్ళి చంపిందని కొంతమంది, అమ్మో పెళ్లి చేసుకోవాలంటేనే అబ్బాయిలు భయపడిపోతున్నారు అని. మరి ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడటానికి తండ్రిని చూసి కూడా భయపడాలిగా. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏదో ఒక ఘటన జరగగానే ఇలాగా అలాగా అని అనుకోవటం కన్నా అసలు మానవ సంబంధాలు ఎందుకు ఈ విధంగా క్షీణిస్తున్నాయి, మానవ సంబంధాల మధ్యలో ఉండాల్సిన ఆ ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, అనురాగం ఇవన్నీ ఎందుకు పోతున్నాయి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మానవత్వం ఏమైపోతుంది? ఇప్పుడు తన కొడుకనే కాదు, ఎవరికైనా ఇలా ఎవరినైనా చంపటం కానీ చంపించటం కానీ కూడా నేరం.
చేయకూడదు. అంటే ఇక్కడ ఈ ఈ ఈ సదరు మామగారు మొదటిగా ఇంటి పెద్దగా విఫలమయ్యాడు. కొడుకు పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రేమగా, బాధ్యత కంటే ప్రేమగా వ్యవహరించాల్సిన దగ్గర వ్యవహరించలేదు. మహిళ పట్ల అతనికి ఉన్న ఆ చులకన భావం ఏదైతే ఉంది, నేను కోరుకున్నానంటే వచ్చేస్తారు ఎవరైనా అనే ఒక భావము అతనికి ఉండబట్టే కోడలతోటి సంబంధం. ఇప్పుడు సమవయస్కులు ఎవరైనా ఈ బంధాల్లోకి వెళ్ళారు అంటే, ఇప్పుడు మనం ఇవాళ ఇక్కడ కూర్చొని అరే మానవ సంబంధాలు వీక్ అయిపోయినాయి, వివాహేతర సంబంధాలు తప్పు అని తీర్మానాలు చేసినంత మాత్రాన వివాహేతర సంబంధాలు ఆగిపోతాయి అని కాదు. ఇవాళ కొత్తగా ఇదే మొదటిది అని కాదు, ఇది ఆఖరిది అని కాదు, ఎప్పటి నుంచో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. కానీ వావి వరుస అంటారు. వావి వరుస, అలాగే గుడిబడి, ఇట్లా కొన్ని మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం మనం? ఒక సమాజం ఒక క్రమ పద్ధతిలో, ఎంత అక్రమ వ్యవహారాలు జరిగినప్పటికీ కూడా ఎంతో కొంత క్రమబద్ధతని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది తప్పు కాదు. ఇక్కడ ఇతను తండ్రిగా ఫెయిల్ అయ్యాడు, కుటుంబ పెద్దగా ఫెయిల్ అయ్యాడు. ఒక మహిళ పట్ల ఆమెని ఏమాత్రం అతను లొంగ తీసుకోకపోతే, ఏమాత్రం భరోసా ఇవ్వకపోతే ఆమె ఎట్లా లొంగుతుంది? ఇదే పని బయట వాడు ఎవడన్నా చేస్తే ఈ మామగారు ఏం చేస్తాడు? కర్రేసుకుని వెళ్దు. అట్లాంటిది అతనే కంచే చేను వేసినట్లాంటి వ్యవహారం కదా ఇది. అందుకని ఏ రకంగా చూసినా ఆమె ఏమి అమాయకురాలని కానీ, ఆమె తప్పు ఏమీ లేదని కానీ, ఇతనే ప్రలోభ పెట్టాడని కానీ నేను అనను. కానీ వయసు రీత్యా కానీ, అనుభవ రీత్యా కానీ, కొడుకు పైన ప్రేమ రీత్యా కానీ, ఏ రకంగా చూసినా కానీ అది ఆ మహానుభావుడికి తగిన విషయం కాదు. ఇది అభంశుభం తెలియని ఒక వ్యక్తి వీరిద్దరి వివాహేతర సంబంధం వల్ల బలయ్యాడు. అవును, అసలు వీళ్ళు ఇంకా ఇప్పుడు దీనికి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. అతను చంపటమే పరిష్కారం కాదు. ఇక్కడ పరిష్కారం ఏంటి అంటే, ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఏది ఏమైనా మేమిద్దరం విడివిడిగా ఉండాలని అనుకోవట్లేదు, మేము కలిసే ఉండాలనుకుంటున్నాము, నువ్వు విడాకులు తీసుకోండి మీ ఇద్దరు అని చెప్పొచ్చు కూడా ఆ తండ్రి. ఎందుకంటే ఇప్పుడు ఇంత దాకా వచ్చి ఒక మనిషిని చంపి మరీ బంధాన్ని కొనసాగించాలి అనేంత పట్టుదల వచ్చింది అన్నప్పుడు ఎవరికైనా ఒక క్షణికావేశంలోనో క్షణిక మోహంలోనో వివాహేతర సంబంధాలు, ఇలాంటి బంధాలు ఏర్పడే అవకాశం ఉంటది. మనమేమి అందరి మెదడులో దూరి ఇలా కాదు ఇలా అని ఎవరు చెప్పినా ఎవరు వినరు. కానీ అయినప్పటికీ ఇక్కడ ఏంటి అంటే, మీ బంధం కోసం ఒక మనిషిని చంపడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీకు అంతగా అనుకుంటే ఆ ఊర్లో కాకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి బతకండి. మీకు మీ బంధమే ఇంపార్టెంట్ అనిపించింది ఇక్కడ. ఇది క్లారిటీ కదా, అనిపించబట్టే కదా అతను చంపారు. ఇప్పుడు అతను అడ్డు తొలగించుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అతను లేకపోతే మేము సుఖంగా ఉంటాం అనుకున్నారు. కరెక్టే, అతన్ని వదిలేయండి, మీ దవన మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఇది నేరమే కాదు అసలు. ఇప్పుడు ఇది ధర్మం కాదు నిజానికి. కానీ న్యాయం కాకుండా ఎందుకు పోయింది? చట్టరీత్యా వీళ్ళు ఎందుకు ఇప్పుడు దొరికిపోయారు పోలీసులకి? అసలు మామూలుగానే మొన్న మనం మాట్లాడుకున్నాం, సహజీవనం ఎవరు చెయ్యొచ్చు, ఎవరికి అర్హత ఉంది అని. ఇది నిజానికి ఇది ఒక రకమైన సహజీవనం. భర్త ఉండగా ఈమె మామగారితో ఉండటం అనేది సహజీవనం చేసినట్టే ఒక రకంగా. చట్ట వ్యతిరేకం. స్త్రీ అయినా పురుషుడైనా అలా చేయడానికి వీల్లేదు. అయినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? సరే జరిగిపోయింది, దీని నుంచి మీరు బయటపడాలంటే మ్యూచువల్గా డివోర్స్ తీసేసుకుని వాళ్ళిద్దరూ ఈమె చేయాల్సింది భర్తతో మ్యూచువల్గా డివోర్స్ తీసేసుకుని, ఇప్పుడు అతని దోవన అతన్ని వదిలేసేసి మీ ఇద్దరు కలిసి ఉంటారో సహజీవనం చేస్తారో ఏం చేస్తారో అనేది వేరే విషయం. ఇప్పుడు ఈ విషయంలో కోర్టు కూడా కోడలితోటి నువ్వు సంబంధం ఎలా పెట్టుకున్నావు అని అతన్ని ప్రశ్నించేదానికంటే కూడా చట్టం ప్రకారం నీకు భర్త ఉండగా ఇంకొక పురుషుడు, అక్కడ మామగారా లేదా పరాయి మనిషి అని వేరే విషయం, నువ్వు వేరే అతనితో సహజీవనం చేయటం అనేది ఆమెని చట్టరీత్యా ఆమె నేరస్తురాలు. కానీ దాని నుంచి కూడా మీరు రిలీఫ్ పొందాలి అంటే
విడాకులు తీసుకోండి. ఉమ్, విడాకులు తీసుకున్న తర్వాత మామగారితో ఉంటావా, లేకపోతే ఆయన కూడా నచ్చకపోతే ఇంకెవరితో అన్నా ఉంటావా అనేది నీ ఇష్టం. ఉమ్, కానీ నువ్వు విడాకులు తీసుకుని ఉండాల్సిందే. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలాసార్లు చాలా హత్యలు నివారించగలిగిన హత్యలు, మన చుట్టూ జరిగే హత్యలు ఉమ్, ఎట్లా అంటే కొంచెం ఆలోచిస్తే, ఇప్పుడు చంపాల్సిన అవసరం ఏంటి? మీ దోను మీరు ఎక్కడికైనా వలస వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు బాంబేకి వెళ్తుంటారు పనుల కోసం, సూరత్ వెళ్తూ ఉంటారు, రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఉమ్, ఇప్పుడు ఆయన దుబాయ్ పోలా పని కోసం, అట్లా మీరు కూడా ఎటన్నా వెళ్ళిపోయారు అనుకోండి విడాకులు తీసేసుకుని, ఉమ్, పే చేయలేదు, ఇవాళ అసలు కేసు లేదు. అతను ఇంకో పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా అనేది వేరే విషయం. ఉమ్, కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచించింది ఏంటంటే, అలా చేస్తే ఆస్తులు పోతాయి. ఉమ్, ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ఎంజాయ్ చేయాలి. ఈ ఇల్లు, ఎంతో కొంత పొలము, అతను సంపాదించుకొచ్చిన డబ్బులు ఇవి ఉంటాయి కదా, దీని మీద వీళ్ళు హ్యాపీగా బతికేయాలనుకున్నారు. ఉమ్, దుర్మార్గం ఇది. ఇది మామూలు దుర్మార్గం కాదు. వీళ్ళిద్దరికి ఎంత త్వరగా శిక్ష ఇస్తే ఉమ్, ఇది సమాజానికి తెలియదు. మనం మళ్ళీ మాట్లాడుకోవాలి. మనం 6 నెలలకో సంవత్సరానికో ఉమ్, మాట్లాడుకుని వీళ్ళకి శిక్ష పడితే సమాజంలో ఇది ఒక హెచ్చరికలాగా ఉండాలి. ఓకే. మనము అత్యాచారాల విషయంలో ఇలాగే కదా మాట్లాడుకుంటున్నాము. ఏం జరిగినా సరే పోక్సో యాక్ట్ ప్రకారం కానీ ఏ రకంగానైనా నేరస్తులకి త్వరితంగా శిక్షలు పడితే ఆ శిక్షల గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఒక అవగాహన వస్తుంది అని మాట్లాడుకుంటున్నాం. అందుకని వీళ్ళకి చాలా త్వరగా శిక్ష పడాలి. ఇంకెవరన్నా ఇట్లా చెయ్యాలి అంటే ఒక్క నిమిషం ఆలోచించాలి. పైగా మీరు తప్పు చేస్తున్నప్పటికీ కూడా తప్పు మీద తప్పు చేసే పని లేకోకుండా మీరు ఎట్లా జీవించవచ్చు అనే దానికి మీరు పరిష్కార మార్గాలు ఎత్తుక్కోండి. కానీ చావటాలు చంపటాలు మాత్రం పరిష్కారం కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.